సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపార బుద్ధి బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఎంబీఏ ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అన్ని అనుకూలంగా ఉన్నా ఒక్కొక్కసారి స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి చదువుకున్న చదువుకి, చేస్తున్న పనికి తేడా ఉంటుంది. ఏం చేస్తున్నాము అన్న భావన కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా సరే సంపాదించాలి, ముందు ఎదగాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఒక 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. అవన్నీ పక్కన పెట్టుకోదు. ప్రతిదీ మనసుకు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. మాతృ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఏదైనా సరే తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వాళ్ళ సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభించే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఒక సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ల్యాండ్ కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ కూడా కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. షూరిటీ సంతకాలకు దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డు విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు ఫైనాన్స్ పరంగా, అడ్మినిస్ట్రేషన్ రంగంలో మీకు అంత అనుభవం ఉండి కూడా ఒక్కోసారి ఎవరో చెప్పిన మాటల కోసం డబ్బును వృధాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. సంతాన విద్యా విషయంలో, వివాహ విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ప్రతిదీ మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదా, అదేవిధంగా వివాహ ప్రయత్నాల విషయంలో ఎలా ఉంటుంది అనే మదన ఎక్కువ పడతారు. సంతానానికి సంబంధం చేద్దాకు వచ్చి జరిపిన భావన కూడా ఉంటుంది. వాటి విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. కాలం అనుకూలంగా ఉంది. ప్రస్తుత గ్రహగతులు వీరికి అంత అనుకూలంగా లేదు. అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని మూలంగా ప్రతి పని నిదానంగా సాగుతుంది. ఏదైనా సరే శనికి తైలాభిషేకాలు చేసుకుని, అఘోర పశుపత హోమం చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం నిదానంగా ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాలి. స్నేహితులతోటి దూరంగా ఉండడం చెప్పదగినది. అందరూ మన వాళ్ళే, అందరినీ నమ్ముదాం అనుకోకుండా మీకు మీరుగా వెళ్ళడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇప్పటి నుంచి మీరు ప్రారంభిస్తే విదేశీ వెళ్ళాలన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు కోపతాపాలకు దూరంగా ఉండి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. లేకపోతే భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం లేకపోలేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి ఈ వారం వీరికి తప్పకుండా లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ, శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.